వెల్కమ్ టు వైఆర్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే ఎందుకు అంత చులకన? అసలు యువ వికాసం ఈ పథకం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అడిగింది ఎవరు? యువ వికాసం ఆశలు చిద్రం 6.6 లక్షల దరఖాస్తుల తిరస్కరణ. దరఖాస్తులు తీసుకున్నారు, చాలా మంది దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఫలానా రీజన్ అని చెప్పేసి 6.6 లక్షల దరఖాస్తులని తిరస్కరించేశారు. రాజీవ్ యువ వికాసానికి 16.23 లక్షల దరఖాస్తులు, 45% అప్లికేషన్లను రిజెక్ట్ చేసిన బ్యాంకులు. 45% అప్లికేషన్లు అక్కడే రిజెక్ట్ అయిపోయినాయి. ఇంకా మీరు ఇచ్చేది ఏమున్నది అందులో? నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించిన సర్కారు, వ్యతిరేకత రాకుండా పథకం వాయిదా వేసే యోచన. ఇంకా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతున్నది. అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి దాదాపు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని హామీలు ఇచ్చింది. అయితే అందులో ఏ ఒక్కటి అమలు చేయకపోగా రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చి యువకుల్లో ఆశలు రేపింది. అసలు నిజం చెప్పాలంటే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది, దానికి కారణం ఎవరంటే స్టూడెంట్స్. అశోక్ నగర్ నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి స్టూడెంట్స్ అంతా బస్సులు కట్టుకొని వాళ్ళ సొంత డబ్బులతోని ఊరూరా తిరిగి కాంగ్రెస్కి ఓట్లు వేయండి అని చెప్పేసి గెలిపించారు. ఈ వాస్తవం ఎవరన్నా కూడా ఇది వాస్తవమే, ఇది అబద్ధం కానిది ఇది. ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగులు అసంతృప్తి చెంది వేశారు కదా, మిమ్మల్ని గెలిపించారు కదా. మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు కూడా ఎలాంటి హామీలు ఇచ్చారు? ఈ హామీలని మీరు ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు? ఎన్నెన్ని పథకాలు తెచ్చారు? మిమ్మల్ని జాబులు కరెక్ట్గా టైంకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ ప్రకారంగా జాబ్లు ఇస్తే చాలు, ఆ ప్రకారంగా వ్యాకెన్సీలను మీరు పూర్తి చేస్తే చాలు అని చెప్పేసి అప్పట్లో నిరుద్యోగులు అడిగారు మిమ్మల్ని. అప్పుడు మీరేమన్నారు? 4,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. ఎవరి అకౌంట్లో వేసిరు మీరు నిరుద్యోగ భృతి? నెల 4,000 రూపాయలు. డిగ్రీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ స్టూడెంట్కి, ఒక నిరుద్యోగికి 4,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పినారు. మరి ఇప్పటిదాకా ఆ పథకం ఎందుకు అమలు కాలేదు? అసలు స్టార్ట్ ఎందుకు చేయలేదు మీరు? ఇంకా 10 లక్షల రూపాయల దాకా వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఇక అది కూడా అవ్వలేదు. ఇక ఇవన్నీ అవ్వలేదు కదా. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇక అది కూడా అక్కడ దాకే అయిపోయింది. ఇంకా ఇవి అవ్వకపోగా మీరు చెప్పినటువంటి ఈ 3 హామీలను మీరు నెరవేర్చకపోగా కొత్త పథకాన్ని తీసుకొచ్చారు.